నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన న్యూ మూవీ ఓజీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య తాజాగా విడుదలైన ఈ సినిమా తొలి రోజే రికార్డు స్థాయి కలెక్షన్లతో సంచలనం రేపింది. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచి పవన్ స్టార్డమ్ ను మరోసారి రుజువు చేసింది. ఓజీ చిత్రం విడుదలైన మొదటి రోజే ఇండియా వైడ్ గా 70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంతకు ముందు రోజు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా మరో 20 కోట్లు వచ్చాయి. దీంతో ఈ సినిమా మొత్తం వసూళ్లు ఇప్పటి వరకు 90 కోట్లకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్లు 150 కోట్ల మార్కును దాటవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభంజనంతో పవన్ కళ్యాణ్ తన గత చిత్రం హరిహర వీరమల్లు తొలి రోజే 34 కోట్ల రికార్డును సునాయాసంగా అధిగమించారు. ఈ ఏడాది విడుదలైన ఇతర పెద్ద సినిమాల రికార్డులను కూడా ఓజీ బద్దలు కొట్టింది. రజనీకాంత్ కూలీ 65 కోట్లు, విక్కీ కౌశల్ చావా 31 కోట్లు, సయ్యారా 21.5 కోట్ల చిత్రాల తొలి రోజు వసూళ్లను ఓజీ అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. సుజిత్ డైరెక్షన్ లో డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంలో తెలుగులో అరంగేట్రం చేయగా అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్.